ఇప్పుడు 'ఆవారా' ఆర్ 'యుగని' కూడా చూస్తే అది టోటల్‌గా డిఫరెంట్. ఒక ఇతను మాత్రం వెళ్తున్న ఒక కార్‌లో వెళ్తున్న ఒక లవ్ స్టోరీ 'ఆవారా' అండ్ 'యుగానికి' కూడా ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్. కానీ ఈ సినిమాలో నేను హీరో కాదు. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంటారు? ఒక గవర్నమెంట్ కాలనీలో ఒక సెకండ్ హ్యాండ్ బైకు, ఒక ఓల్డ్ ట్రాక్ ప్యాంటు, ఒక ఫేడెడ్ టీ షర్ట్, ఒక హవాయి స్లిప్పర్ మాత్రం వేసుకొని తిరుగుతున్న ఒక అబ్బాయి లాంటి ఒక క్యారెక్టర్. సో ఈ సినిమా మొత్తం నేను యాక్ట్ చేయట్లేదు. ఇంట్లో ఎలా ఉన్నానో అలాంటి ఒక ఒక పెర్ఫార్మన్సే. బట్ సినిమా మొత్తం ఒక లైఫ్ లాంటి ప్రెజెంటేషన్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక రొమాంటిక్ కామెడీ లాంటి ఉంది. చాలా నాటీ క్యారెక్టర్ నా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ జర్నీ మొత్తం ఫస్ట్ హాఫ్‌లో. సెకండ్ హాఫ్‌లో ఎక్కడో జరుగుతున్న ఒక క్రైమ్ ఇతని ఫ్యామిలీ ఎలా అఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ జాలీ క్యారెక్టర్ మొత్తం సీరియస్‌గా మారిపోతారు. సో ఒక థ్రిల్లర్ లాంటి ఒక ప్రెజెంటేషన్. సో సినిమా చూస్తున్న అందరికీ ఒక థ్రిల్లర్ చూస్తున్నట్టు ఉందో. బట్ ఇట్స్ గాట్ ఆల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్స్. కాజల్‌తో ఉండే లవ్ సీన్స్ అండ్ ఒక ఫుల్ ఎంటర్‌టైనర్ బట్ విత్ ఎ స్ట్రాంగ్ ఫిల్మ్. ప్రొడ్యూసర్స్‌కి డెఫినెట్‌గా ఉంది. 'శివ' అని ఒక మాస్ టైటిల్. 'శివ' అని పేరు పెట్టిన సినిమాస్ అందరూ హిట్ అయింది. 'శివ' పేరు పెట్టుకున్న హీరోస్ కూడా హిట్ అయ్యారు. బట్ ఈ సినిమాలో 'శివ' నా పేరు 'శివ' అని చెప్తున్నప్పుడు సెకండ్ హాఫ్‌లో అర్థం అవుతుంది ఏం ఆ టైటిల్ అని. లార్డ్ శివ వర్క్ పనిషర్ గాడ్, డెస్ట్రాయర్ గాడ్ అని చెప్తారు. సో ఆ పని ఈ ఈ స్మాల్ మిడిల్ క్లాస్ బాయ్ ఎందుకు చేశారు? అది సెకండ్ హాఫ్‌లో వస్తుంది. సో సెకండ్ హాఫ్‌లో మీరు చూస్తున్నప్పుడు ఆ స్ట్రాంగ్ టైటిల్‌కి అర్థం వస్తుంది. ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ లైఫ్‌లో ఉండే ప్రాబ్లమ్స్ ఫోన్‌లో ఛార్జ్ మొత్తం లేకుండా ఛార్జ్ వేసుకొని ఎలా మాట్లాడతారు? ఏం మాట్లాడడానికి ఏం మ్యాటర్ లేదు. చెప్పు చెప్పు అని ఎలా మాట్లాడతారు? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లో కపుల్స్ మధ్యలో జరుగుతున్న అన్ని విషయాలు ఈ సినిమాలో ఉంది. అండ్ అది మొత్తం హ్యూమర్‌గా వస్తుంది ఈ సినిమాలో. దట్ వే వి బోత్ ఎంజాయ్డ్ పెర్ఫార్మింగ్ ఇట్. ఏంటి ఈ సినిమాలో నేను హీరో వాళ్ళు హీరోయిన్ కాదు. జస్ట్ నార్మల్ బాయ్ అండ్ గర్ల్ రిలేషన్‌షిప్పే. సో ఆ సీన్స్ మొత్తం బ్యూటిఫుల్‌గా వస్తుంది. అది స్పెషల్‌గా నేను చేస్తున్న అన్ని నాన్‌సెన్స్‌కి కాజల్ రియాక్షన్స్ అంత బాగా వస్తుంది ఈ సినిమాలో. కాజల్‌తో ఈ సినిమా రియలిస్టిక్ సినిమా గానీ అంత పెద్ద పెద్ద డాన్స్ సాంగ్ సీక్వెన్సెస్ ఏం లేదు. బట్ పెర్ఫార్మన్సే. సో సాంగ్స్‌లో కూడా పెర్ఫార్మన్సే కావాలి. డాన్స్ ఇంకా పెర్ఫార్మన్సెస్, న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్స్ కావాలి. అది కాజల్ సూపర్బ్‌గా చేసింది. అండ్ ముఖ్యంగా అతను కామెడీ టైమింగే హైలైట్ సినిమాలో. యువన్ శంకర్ రాజా స్టైల్‌లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మ్యూజిక్. ముఖ్యంగా 'మనసే గోబై' సాంగ్‌కి విజువల్ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత రీమిక్స్ చేసి కంప్లీట్‌గా మ్యూజిక్ చేంజ్ చేశారు యువన్ శంకర్ రాజా. అండ్ యువన్ శంకర్ రాజాది పెద్ద విషయం ఈ సినిమాలో బ్యాక్ బోన్ అంటే అది రీ రికార్డింగ్. సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళు చేసిన రీ రికార్డింగ్‌కి డెఫినెట్‌గా థియేటర్‌లో క్లాప్స్ వస్తుంది. అది బ్యూటిఫుల్‌గా చేశారు. ఒక సీన్‌కి ఏం కావాలో ఒక మ్యూజికల్ థీమ్, లవ్ సీన్స్‌కి మ్యూజికల్ థీమ్ ఒకటి ఉంటుంది. అది డెఫినెట్‌గా అందరూ ఫోన్‌లో రింగ్ టోన్ అయిపోతుంది. అండ్ ఇది రాక్ మ్యూజిక్ లాంటి ఒక సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లర్ ప్రెజెంటేషన్ ఉంది. అది సూపర్బ్‌గా తెచ్చారు. అండ్ ఐయామ్ సో లక్కీ డైరెక్టర్స్ కూడా కొత్త ఐడియాస్ తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో కూడా మీరు చూస్తే ఒక అడలసెంట్ క్రైమ్ గురించి చెప్తున్నారు. సో విలన్స్ ఈ సినిమాలో ఎవరంటే ఒక 4, 5, 18 ఇయర్ ఓల్డ్ బాయ్సే ఈ సినిమాలో విలన్స్. అదే చాలా కొత్త విషయం. నేను స్క్రిప్ట్ వింటున్నప్పుడు కూడా నేను సో అమేజ్డ్. ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడ తీశారని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నారు. సో దట్ వే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ నాకు కూడా ఛాలెంజ్ కావాలి కదా. సో ఐ వెయిట్ అండ్ డూ. దట్స్ వై ఐఎమ్ ఏబుల్ టు గెట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్. త్వరగా అండ్ చాలా మంది డిస్కషన్స్ వెళ్తుంది. మెట్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్. స్క్రిప్ట్ ఫైనల్ అవుతుంది. స్క్రిప్ట్ అయిన తర్వాత నేను డెఫినెట్గా అనౌన్స్ చేశాను. అన్నయ్య గారు నాకు పెద్ద ఇన్స్పిరేషన్, నాకు రోల్ మోడల్ అన్నయ్య గారు. అది సినిమాలో మాత్రం కాదు, లైఫ్లో కూడా. మాకు మంచి నాన్న, ఒక మంచి అన్నయ్య, ఒక మంచి యాక్టర్. సో దట్ వే ఇస్ వెరీ గుడ్ సిటిజన్ టు ఫాలో ఫర్ ఎనీబడి. ఈ సినిమాలో నేను కాజల్ తర్వాత అని అందరూ కంప్లీట్గా న్యూ ఫేసెస్. దీనికి ముందు ఎవరు వేరే ఏ సినిమా చేయట్లేదు. బట్ అంత బాగా పర్ఫామ్ చేశారు. ఒకటి ఇద్దరు మాత్రమే కొంచెం ఫేమస్ ఆర్టిస్ట్. బట్ మెయిన్ క్యారెక్టర్స్, విలన్స్ అందరూ న్యూ ఫ్రెష్ ఫేసెస్. అండ్ అతను ఎవరు యాక్ట్ చేయట్లేదు. మామూలు లైఫ్లో ఎలా ఉంటున్నారు, ఒక షాప్కి వెళ్తే ఎలా ఉంటారు, ఒత్తిడితో ఫైట్ చేస్తే ఎలా ఉంటారు, అలాగే సూపర్గా పెర్ఫామ్ చేశారు. దానికి ముఖ్యమైన కారణం డైరెక్టర్ గారు. ఒక ఆల్మోస్ట్ 1 వీక్ 2 వీక్స్ రిహర్స్ చేసి, నేను కూడా రిహర్స్ చేశాను షూటింగ్ ముందు చేసి చేద్దాం. సో దట్ వే జయప్రకాష్ గారు ముఖ్యంగా మా నాన్న క్యారెక్టర్ చేసిన వారు, అండ్ నీలిమ యాక్టర్స్, అండ్ విల్లన్ ముఖ్యంగా కొత్త కుర్రాడు 4, 5 బాయ్స్ బ్యూటిఫుల్గా చేశారు. సుశీంద్రన్ గారు ఇది అతని సెకండ్ సినిమా ఇది.
స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు మొత్తం పర్ఫార్మెన్సే చేసి చూపించారు. ఒక్కొక్క సీన్లో ఏం ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండబోతుంది సీన్స్ అని మొత్తంగా ఫుల్ నరేషన్ చెప్తారు. అప్పుడే నేను నవ్వుతూనే ఉన్నాను. సో ఐ న్యూ ది సేమ్ రియాక్షన్ థియేటర్లో కూడా వస్తుందని. అండ్ నాకు చాలా నచ్చిన విషయం సినిమాలో నా క్యారెక్టరైజేషన్ బ్యూటిఫుల్గా సూపర్బ్ క్యారెక్టరైజేషన్. ఏ పాయింట్లో రియాలిటీ నుంచి బయటికి డజంట్ గో అవుట్ ఆఫ్ రియాలిటీ అట్ ఎనీ పాయింట్. సో దట్ వే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద నెరేషన్. ఒక స్మాల్ స్టోరీ లైనే బట్ స్క్రీన్ ప్లే ఇస్ బ్యూటిఫుల్. ఆవరా సినిమా కూడా గ్రీన్ ఆడియోవే అండ్ సూపర్ హిట్ సాంగ్స్. అలాగే ఈ సినిమాలో కూడా అద్భుతమైన ప్రమోషన్స్. ఇప్పుడు ఒక సినిమాకి మంచి సినిమా 50% అంటే మంచి ప్రమోషన్స్ 50% కావాలి ఒక హిట్కు. అది ఎప్పుడు స్టూడియో గ్రీన్లో ఉండు. సూపర్ ప్రమోషన్స్ ఈ సినిమాకి ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా నేను చెప్తున్న విషయం, అమ్మాయిలు చూడాలి ఈ సినిమా. కరెంట్గా సొసైటీలో క్రైమ్ ఎలా ఉంటుంది, ఎలా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్న ఒక సినిమా. సో ఈ ప్రమోషన్స్ కూడా అది గురించి చెప్తే బెటర్ అని నేను అనుకున్నాను. అండ్ దట్ వే ఐఎమ్ హోపింగ్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఒక రియలిస్టిక్గా లైఫ్ చూస్తున్నట్టు ఉందో ఒక సినిమా విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్, కాజల్తో బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అండ్ వెరీ గుడ్ టైట్ స్క్రీన్ ప్లే. ఒక రొమాంటిక్ కామెడీ నుంచి టోటల్గా థ్రిల్ రాబోతున్న ఒక సినిమా. సో మీరు డెఫినెట్గా చూడండి అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్. ఫస్ట్ వీక్ ఆగస్టు. అండ్ ఇప్పుడు నేను ఇంట్లో ఎలా ఉన్నానో అలాగే సినిమాలో చేశాను. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.